హాయ్ అండి. ఈరోజు ఒక మంచి టేస్టీ కర్రీ చూద్దామండి. ఇది రైస్‌లోకి కానీ, చపాతీలోకి గానీ చాలా బావుంటుందండి. హెల్త్‌కి కూడా చాలా మంచిది. సింపుల్‌గా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం వీడియోలో చూసేద్దాం. ముందుగా దీనికోసం పచ్చిశనగపప్పు తీసుకొని ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే కొంచెం క్యాబేజీ తురుము కూడా తీసుకొని ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత పోపు గింజలు వేసుకొని ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేయించుకొని అది వేగిన తర్వాత క్యాప్సికమ్ వేసుకోవాలండి. క్యాప్సికమ్ ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను సగం క్యాప్సికమ్ వేసాను సన్నగా తరిగేసి. అది కూడా వేగిన తర్వాత ఒక 2 టమాటాలు బాగా పండినవి సన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం మెత్తబడిన తర్వాత దీంట్లోకి కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసి 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నటువంటి క్యాబేజీ తురుము, పచ్చిశనగపప్పు ఇందులో వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. మనం క్యాబేజీ, క్యాప్సికమ్ తెచ్చుకున్నప్పుడు చిన్న చిన్న ముక్కలు వదిలేస్తూ ఉంటాం కదండీ! అవి వేస్ట్ అవ్వకుండా ఇలాగ అన్నీ కలిపి కూర చేసుకోవడం వల్ల ఎంతో రుచిగా ఉంటుంది. ఇప్పుడు మగ్గిన తర్వాత మూత తీసి తగినంత కారం వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం మసాలా పొడి వేసుకొని పచ్చి కొబ్బరి అండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తురుముకోకూడదండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటే చాలా బావుంటుంది ఈ కూర. అలాగే కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసుకొని బాగా కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు మగ్గనిస్తే అంతేనండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి క్యాబేజీ, పచ్చిశనగపప్పు, కొబ్బరి ముక్కల కూర రెడీ అయిపోయిందండి. ఇది చపాతీలోకి గాని, రైస్‌లోకి గాని చాలా బావుంటుంది. ఓకేనండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ అండి.